మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్తో భేటీ అయ్యారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని, ప్రచారాలు కూడా మొదలుపెట్టారని అసహనం వ్యక్తం చేశారాయన. తనకు టికెట్ ఇవ్వలేదన్న బాధ కంటే కనీసం సంప్రదించలేదన్న బాధ ఎక్కువ ఉందన్నారు. కాగా కాంగ్రెస్ పెద్దలు అంజన్ ఇంటికి వెళ్లి బుజ్జగింపులు పర్వం చేపట్టారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్తో భేటీ అయ్యారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని, ప్రచారాలు కూడా మొదలుపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదన్న బాధ కంటే కనీసం సంప్రదించలేదన్న బాధ ఎక్కువ ఉందన్నారు. కాగా కాంగ్రెస్ పెద్దలు అంజన్ ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం చేపట్టారు.